33వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా 33వ డివిజన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో 33వ డివిజన్ అధ్యక్షుడు కరణం హరాజ్ నాయుడు, దామినేని బుజ్జయ్య నాయుడు, తలపనేని రమేష్ నాయుడు, బీజేపీ నాయుడు, మండల ఈశ్వరయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి వారందరి చేతి మీద అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మన్నెం పెంచల నాయుడు మీడియాతో మాట్లాడారు. జోహార్ ఎన్టీఆర్, సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను, సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వద్దెల్లాలి కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారి నాయకత్వం, వద్దెల్లాలి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వం. దాన్ని వచ్చి మళ్ళా చేసుకుంటూ మళ్ళా వేసుకో. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఇచ్చేసి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారికి 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. విఖ్యాత నట సార్వభౌములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని గత 30 సంవత్సరములుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఈ వాటర్ ట్యాంకీ సెంటర్ నందు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించడానికై ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ సెంటర్కి ఆ యొక్క మహానేతకు నివాళులు అర్పించడానికై మన ప్రియతమ నాయకులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మన ప్రియతమ నాయకులు, నిత్యం ప్రజా నాయకులు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఇచ్చేశారు. ఆ యొక్క మహానేతకి ఘన నివాళులు అర్పించవలసిందిగా నేను కోరుతున్నాను. డాక్టర్
పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఘన నివాళులు అర్పించాల్సిందే అనిగా మేము 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకులు కోటంరెడ్డి గిరిరెడ్డి గారిని కోరిన వెంటనే ఇక్కడికి వచ్చి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించిన దానికి ఆయనకి మనస్ఫూర్తిగా మా డివిజన్ తరఫున మా నాయకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ప్రపంచంలో తెలుగువారంటే ఏందో తెలియజేసిన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈ సందర్భంగా 30 సంవత్సరాలు ఆయన చనిపోయినా కానీ ఇంకా నిన్న మొన్న చనిపోయినట్టుగా ప్రతి ఒక్క తెలుగు వాడి మనసులో ఆయన ఇంకా మెదులుతూ ఉన్నాడు. ఆయన రాజకీయాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేయడంలో ఒక నాయకత్వం వహించిన నాయకుడిగా ఆయనకి ప్రపంచంలో గుర్తింపు ఉంది. ఆనాడు పార్టీ పెట్టి 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి పేద ప్రజలకి కూడు గుడ్డ గూడు 3 కలజేసిన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు. అలాంటి వారు ఈరోజు మన మధ్య లేకపోవటం ఎంతైనా బాధాకరమైన విషయమైనా కానీ ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. రాబోయే రోజులు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ కూటమి ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు గ్రామాల్లో కానీ ఇటు డివిజన్లో కానీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. నటనలోనే తెలుగు జాతి, ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి గర్వించే విధంగా, తెలుగు జాతిని విశ్వం హర్షించే విధంగా చేసిన వ్యక్తి రామారావు గారు. అదేవిధంగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్ది రాజకీయాల్లో ఆ రోజుల్లో ఒక వర్గానికే అధికారం పరిమితమైన రోజుల్లో అధికారం అనేది అందరికీ ఉండాలా, బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబీకులకి అందరికీ సమానంగా ఉండాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోనే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అధికారంలోకి వచ్చిన మాట కూడా వాస్తవం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కానీ అటు సినిమా ప్రపంచంలో తెలుగు జాతి ఈ ప్రపంచంలో బతికున్నంత వరకు డాక్టర్ నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమం, అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ భారతదేశానికే చూపించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన ఆశయాలని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి నందమూరి తారక రామారావు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ధన్యవాదాలు అర్పిస్తూ, అదేవిధంగా ఈరోజు 33వ డివిజన్లో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వస్తాను. ఇక్కడికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నేషనల్ ఇన్ఛార్జి డైరెక్టర్ నాయుడు గారికి, కార్పొరేటర్ మంజుల గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జోహార్ ఇండియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.